అంటే ఇప్పుడు అంటే పూర్వం రోజుల్లో ఇలాంటి ఫ్యాషన్ టెక్నాలజీలు కోర్సులు గట్టే ఏమి లేవు. అదే అంటున్నాను, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, కానీ యూ నీడ్ టు నో కొంచెం టెక్నికల్ స్టఫ్ తెలియాలి, లైక్ యూనో అండర్స్టాండింగ్ బాడీ. ఎందుకంటే ర్యాండమ్గా ఏది పడితే అది ఇచ్చి ఇది బాగుంటుంది, అంటే ఇది డ్రెస్ బాగుంది కాబట్టి తినకు సూట్ అవ్వాలి, తిని క్యారీ చేయాలని రూల్ లేదు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బాడీ టైప్, అసలు ప్రపోర్షన్ ఎలా ఉంది, ఆయన మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఆయన స్కిన్ టోన్ ఎలా ఉంది, నో వాట్ విల్ వెయిట్. అంటే ఒక పర్టికులర్ కలర్ అన్ని సీజన్స్లో సూట్ అవుతుందని రూల్ ఏం లేదు. అంటే సమ్మర్లో సూట్ అయ్యేది వింటర్లో సూట్ అవుతుంది అదే స్కిన్ టోన్కి, మన బ్రౌన్ స్కిన్ టోన్ కానీ వార్మ్ స్కిన్ టోన్ వాళ్ళకి. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. కొంచెం అండర్స్టాండింగ్ తీసుకుంటూ అండ్ రెస్ట్, అంటే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ లెర్న్ స్కెచింగ్ కానీ ఆర్ట్ వర్క్, ఏదైనా డ్రెస్ పైన పెయింట్ చేయడం, అలాంటివన్నీ కొంచెం వచ్చి ఉంటే మేబీ యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్. డజంట్ హ్యావ్ టు డూ అ కోర్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు పుట్ యువర్ ఎఫర్ట్, అంటే యూ నీడ్ టు లెర్న్ యువర్ బేసిక్స్ అనమాట. ఓకే. ఎందుకంటే మనకి ఇంటీరియర్స్లో కూడా కలర్ సైకాలజీ, కలర్ అండర్స్టాండింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఐ కెన్ ఏబుల్ టు పుట్ ఇట్ హియర్. అలా బాగుంది. మీరు విమెన్ అయి ఉండి మెన్స్ వేర్ మీద రీసెర్చ్ చేయడం బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ మాల్కి వెళ్ళినా మెన్స్ వేర్ ఫ్లోర్ వేరే ఉంటుంది, అవును, గర్ల్స్ వేరు, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. హౌ కమ్ యూ డెవలప్డ్ ఎన్ ఇంట్రెస్ట్ on this kind of men's designs and men's fashions? Yeah, first I would say, I mean, it started from home, because my brothers kept they want my opinion, either brothers, and ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఇదోకేనా ఫొటోస్ పంపడం, ఇదంతా అంటే ఒక అసిస్టెన్స్ కావాలి మెన్కి. యూనో మీరు కూడా షాపింగ్కి వెళ్తే యూ టేక్ యువర్ వైఫ్ ఆర్ సిస్టర్ ఆర్ సంబడి, బాగుందా అని అడిగి ఎలా ఉంది వాళ్ళ సజెషన్ తీసుకోవడానికి, బికాస్ వీ బిలీవ్ దే కెన్ చూస్ సంథింగ్ రైట్ ఫర్ అస్ అని, రైట్? సో అసిస్టెన్స్ కోసం దర్ ఇస్ అ రిక్వైర్మెంట్, అండ్ దే డింట్ ఎక్స్ప్లోర్ ఫ్యాషన్. సో అండ్ మెన్ ఆర్ వెరీ లాయర్ వెన్ ఇట్ కమ్స్ టు బీయింగ్ ఏ కస్టమర్. అంటే ఐ డోంట్ థింక్ యూ చేంజ్ యువర్ బార్బర్ ఆర్ అంత అసలు ఫ్రీక్వెంట్గా కూడా మార్చరు, ఒకరు నచ్చితే వాళ్ళకి స్టిక్ అయిపోతారు. అండ్ ఆ గ్యాప్ చాలా ఉంది సార్. విమెన్స్ కంటే ఎప్పటి నుంచో ద ఫ్యాషన్ హెస్ బిన్ ఓవర్ఫ్లోయింగ్, కానీ మెన్కి చాలా ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి, అండ్ దే డెంట్ క్రాక్ దిస్ థింగ్ అని. ఆ రీజన్తో ఆ గ్యాప్ ఉంది మార్కెట్లో. లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, లెట్స్ బ్రింగ్ ఇన్ మోర్ ఏఐ బేస్డ్ అసిస్టెంట్స్. ఏఐ బేస్డ్ కూడా. ఓకే. యా. సో ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ లో కూడా ఏఐ సపోర్ట్ వచ్చేసింది. డెఫినెట్గా సార్, ఎందుకంటే ఇప్పుడు విత్ ద థింగ్స్, అంటే ఇంత ఫాస్ట్గా ఫ్యాషన్ మూవ్ అవుతుంది గ్లోబల్లీ, యూ హ్యావ్ టు కీప్ యాడింగ్ న్యూ కలెక్షన్స్. అంటే మనం ముందులాగా రియల్ టైంలో చేసి అప్లోడ్ చేసి మోడల్స్కి వేసి టెస్ట్ చేసి శాంపిల్స్ని అంత టైం వీ కెనాట్ టేక్. ఎవ్రీ 3 months 6 months యూ హ్యావ్ టు కీప్ లాంచింగ్ న్యూ డిజైన్స్. ఎట్ ద సేమ్ టైం వేస్టేజ్ని కూడా కంట్రోల్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఒక పెద్ద కలెక్షన్ లాంచ్ చేస్తాను, దాంట్లో అన్నిట్లో నాకు క్వాంటిటీస్ వైజ్గా నేను స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే సెల్ అవుతుందో మూవ్ అవుతుందో అనలిటిక్స్ తీసుకొని అవి మాత్రమే స్టోర్ చేసుకోవాలి. యూ షుడ్ అండర్స్టాండ్ మోర్ ద అడిషన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, అంటే ఏవి సెల్ అవుతున్నాయి బెటర్గా, మార్కెట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంది. ఎందుకంటే ఎవ్రీ 3 months the fashion is changing, the trend is changing. So we cannot do that. అంటే వేస్టేజ్ కంట్రోల్ మేనేజ్మెంట్తో పాటు న్యూ డిజైన్స్ లాంచ్ చేయటం, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ పాసిబుల్ విత్ లిటిల్ ఏఐ అండ్ టెక్. వీ హ్యావ్ టు డెఫినెట్లీ, అంటే వితౌట్ టెక్ యూ విల్ మూవ్ బ్యాక్వర్డ్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ బిహైండ్ ద టెక్ అండ్ ఏఐ. సో యూ హ్యావ్ టు, అంటే we have to change the business model as per the market and the world evolving anamata. Ade changing trends tho part, otherwise you will just be there where antega you will trail behind. True. Yes. Ippudu ante Chiranjeevi gari అమ్మాయి సుస్మిత్ గారు వచ్చి కొంచెం ఒక ఫ్యాషన్ డిజైనింగ్ అన్నదానికి ఒక చిన్న ఆయన ఆవిడ ఐడెంటిటీ పట్టుకొచ్చారు. డెఫినెట్లీ ఆ ఇన్స్పిరేషన్ మీకు? అంటే ఇన్స్పిరేషన్, దేర్ లాట్ ఆఫ్ విమెన్ అవుట్ దేర్ టు బి ఇన్స్పైర్డ్. అండ్ ఇక్కడ టాలీవుడ్లో మీరు చెప్పినట్టు హర్ స్టైలింగ్ ఈజ్ సో గుడ్. అండ్ తను కూడా, చిరంజీవి గారు కూడా ఎస్ చెప్పారు, దట్స్ వై హర్ వర్క్ కేమ్ అవుట్. సి యాక్టర్స్ కూడా వేసుకోవడానికి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి రెడీ ఉండాలి. ఐ థింక్ హీస్ బీన్ వెరీ సపోర్టివ్ ఆఫ్ హర్, బికాజ్ తను వేసుకోకపోయింటే మనం తన స్టైలింగే చూసేవాళ్ళం కాదు. సో ఐ థింక్ హర్ వర్క్ స్పోక్ వెరీ రైట్లీ, బికాజ్ ఆబ్వియస్లీ ఇట్స్ చిరంజీవి గారు హూ ఓర్ ఇట్, అండ్ ఐకానిక్ లుక్స్ చాలా ఎక్స్పెరిమెంటల్ చేశారు. జై చిరంజీవి నుంచే ప్రారంభం కదా. అవును. అంటే ఇప్పుడు మీరు చిరంజీవి గారి సినిమాకి ఛాన్స్ వస్తే అనుకుందాం, సంజో, మీరు ఎట్లాంటి డిజైనింగ్ అయితే చిరంజీవి గారికి బాగుంటుంది అని చెప్పగలుగుతారండి ఓవరాల్ గా? అంటే చెప్పడం కష్టం నిజంగానే, అంటే చెప్పడం కష్టమే, కానీ ఐ రియలీ వాంట్ టు సీ హిమ్ ఇన్
దిస్ క్రేజీ కొంచెం జెన్జీ అండ్ కంటెంపరీ లుక్స్ కాంబినేషన్స్లో, అంటే ఇప్పుడు కొంచెం రణ్వీర్ సింగ్ అప్పుడప్పుడు చూస్తాం మనం, క్రాప్ జాకెట్స్ అండ్ దెన్ లిటిల్ లూజ్ వైడ్ లెగ్ ప్యాంట్స్, ఆ స్టైలింగ్ ఏదైనా చేస్తే బాగుంటుందేమో. అంటే క్యారెక్టర్ రిక్వైర్మెంట్ వస్తే, అంటే మూవీ వైజ్ వచ్చినప్పుడు క్యారెక్టర్ని చూసుకోవాలి, లేదు ఊరికే స్టైలింగ్ సెపరేట్గా అంటే సంథింగ్ జెన్జీ విత్ న్యూ ఏజ్ ఫ్యాషన్ కంటెంపరీ ఫ్యూజన్లో ఏదైనా చూస్తే బాగుంటుంది అనిపిస్తుందా? ఓకే, రైట్. ఇప్పుడు మీకు రాబోయే సినిమాలు ప్రాజెక్టుల గురించి ఆలోచించుకుంటే, అసలు మీరు వచ్చిన సినిమా ప్రతిదీ చేస్తారనుకోండి, బట్ మీకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, ఒక బాహుబలి లాంటిది చెయ్యాలి, లేకపోతే ఇంకేదో ఒక త్రిబుల్ లాంటి, ఇప్పుడు శంకర్ వరప్రసాద్ గారు వచ్చింది, చాలా పెద్ద హిట్. ఆయన లుక్స్ గట్ట అన్ని కొత్తగా ఉన్నాయి, డ్రెస్సులు గట్ట కదా. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఒక కాస్ట్యూమ్ డిజైనర్ గా చిరంజీవి గారి లుక్స్ అవి చూస్తే? యాక్చువల్లీ ఎక్కువ లుక్స్ మీదే ఫోకస్ చేస్తాను సార్. సో బికాజ్ ఐ థింక్ మూవీ సెకండ్ టైం చూస్తే మళ్ళీ మూవీని చూస్తాను. ఫస్ట్ టైం ఒక కాస్ట్యూమ్ డిజైనర్ అయినప్పటి నుంచి ఇట్స్ మోర్ అబౌట్ అండర్స్టాండింగ్ డిజైనింగ్, ఎలా చేస్తున్నారు, హౌ ఆర్ ద కలర్స్, వాట్ ప్యాలెట్ ఆర్ ది యూజింగ్ అలా అని. అండ్ హీ క్యారీడ్ ఇట్ వెరీ గ్రేస్ఫుల్లీ. అసలు అమేజింగ్. ఐ హావ్ బీన్ సీయింగ్ పీపుల్స్ రియాక్షన్స్ ఆల్సో. ఎందుకంటే మనం ఇలా ఫోకస్ చేసి చూస్తాం కాబట్టి మనం రియాక్ట్ అవ్వం, కానీ పక్కన వాళ్ళ రియాక్షన్స్ చూస్తే ఇట్స్ బీన్ సో గుడ్. ఆయన ఆ లెవెల్లో క్యారీ చేశారంటే ఇట్స్ అమేజింగ్. అవుట్ఫిట్ ఏదైనా ఇచ్చేస్తాం, బట్ ద పర్సన్ హూ ఇస్ క్యారింగ్ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్ అండి. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. ఇంకా మీరు ఈ మీ వ్యాపారానికి సంబంధించినంత వరకు స్టార్ట్అప్ కదా మీది? అవునండి. హౌ ఇస్ ఇట్ డూయింగ్ అండి? ఇట్స్ అమేజింగ్. అంటే ఇప్పుడు మాస్టర్ స్టోర్ వచ్చేసి జూబ్లీహిల్స్ లో ఉంది. మొన్నే ఒక ఫస్ట్ ఫ్రాంచైజీ సైన్ చేసాం హైదరాబాద్ లోది. అండ్ వెరీ సూన్ విజయవాడ అండ్ బెంగళూరు ఇస్ వాట్ వీఆర్ ప్లానింగ్. ఓహో, బాగుందా మీకు? ఇట్స్ గోయింగ్ వెల్. ప్రామిసింగ్ అనిపిస్తుంది? వెరీ ప్రామిసింగ్. అంటే మీరు ఇప్పుడు అంటే మీరు ఇందాక అన్నమాట నేను తీసుకుంటున్నా, ఒక ట్రెండ్ ని ఫాలో అవుతూ ఒక ఫ్యాషన్ ఏదో మీరు తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు అనుకోండి మార్కెట్ లోకి, ఒక 3 months లో అది మారిపోతుంది. అవును. ఈ బ్యాక్లాగ్ ని ఎలా హ్యాండిల్ చేస్తారండి? ఇట్స్ ఆల్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ కదా. స్టాక్ అంటున్నారా? ఐ డోంట్ డూ స్టాక్ సార్. అంటే నేనేం చేస్తానంటే హైయర్ వాల్యూ టికెట్ సైజ్, అంటే ఇప్పుడు వెడ్డింగ్ అవ్వండి, ఈవెంట్ అవ్వండి, అవన్నీ హైయర్ వాల్యూ టికెట్ సైజ్ ఉంటాయి. బేసిక్స్ అవ్వండి, అవి మూవ్మెంట్ ఉంటాయి, అవి స్లోగానే ఉంటాయి. సో నేనేం చేస్తానంటే స్టాక్ ఓన్లీ బేసిక్స్లో మెయింటైన్ చేసి, హైయర్ వాల్యూ సైడ్ కానీ ఈవెంట్ బేస్డ్ కానీ కస్టమ్లో కానీ ఓన్లీ డిజైన్ 1 piece పర్ ప్రోడక్ట్ డిస్ప్లేలో ఉంటుంది మీకు. దానికి టైమ్ లైన్ ఉంటుంది అనమాట. ఆర్డర్ బేసిస్ మీద కస్టమ్ ఆర్డర్స్ చేస్తాం మనం. ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు 10 days 15 days డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్, అంతే దాని మీద ఉన్న ఎంబ్రాయిడరీని బట్టి. సో అది కస్టమ్ ఆర్డర్స్గానే తీసుకుంటాను. ఎప్పుడైతే మూవ్మెంట్ అవుతుంది అన్నప్పుడు నేనేం చేస్తానంటే ఓన్లీ ఒక లేయర్ చేస్తాను. ఒక లేయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాబ్రికేషన్ రెడీ పెట్టుకొని స్టిచ్ చేయకుండా అలా వర్క్షాప్లో ఉంటాయి. ఆర్డర్ రాగానే 2 daysలో కూడా మనం మూవ్ చేయొచ్చు. సో ఇవన్నీ నేను బెస్ట్ సెల్లర్స్ అండర్స్టాండింగ్ తీసుకున్నాకనే చేస్తాను. ఆన్లైన్లో కానీ మల్టీ మార్కెట్ ప్లేసెస్లో ఉన్నాయి. అమెజాన్లో ఉంది, అండ్ మింత్రాలో ఉంది, ఆజాలో ఉంది, ఆజా ఫ్యాషన్స్, ఈ చాలా లింక్స్లో ఉన్నాయి ఆల్రెడీ. సో అక్కడ నుంచి వచ్చేది, అండ్ నా ఓన్ వెబ్సైట్లో కూడా సేల్స్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ అండర్స్టాండింగ్ తీసుకొని దెన్ మనం ప్రొడక్షన్ చేస్తాం. ఐ డోంట్ కీప్ యాజ్ అ స్టాక్. మీకు ఇందాక అదే చెప్తున్నాను. అంటే ఆల్రెడీ మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం ఇంటర్నల్గా, MTO అని. సో ఆర్డర్ రాగానే స్టోర్లో ఆటోమేటిక్గా ప్రొడక్షన్కి డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఫోన్ చేసి ఇది అని చెప్పడం అలా ఉండదు. వాళ్ళు అక్కడ యాడ్ చేస్తారు, ఆటోమేటిక్గా ప్రొడక్షన్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రాసెస్ చేస్తారనమాట. సో ఈ టైం ఏదైతే ఉంటుందో మనకి సేవ్ అయిపోద్ది. అండ్ ఆర్డర్ వచ్చినాక పర్టికులర్ ప్రోడక్ట్కి ఎన్ని డేస్ వాల్యూ అనేది కూడా చెప్తాము, ఎన్ని డేస్ డ్యూరేషన్ కావాలనేది కూడా చెప్తాము. దాన్ని బేస్డే హైయర్ వాల్యూ చేస్తాం. వీ డోంట్ పుట్ ఇన్ స్టాక్. సో అండ్ మళ్ళీ నా దాంట్లో ఒక SKU కెన్ బి డన్ ఇన్ 10 SKUs. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఉంటుందండి, దాన్ని ఒక 10 వేరియంట్స్గా మనం చేసేయచ్చు. సో డెడ్ స్టాక్ అనేది లేదు. రా మెటీరియల్ ఇస్ ద సేమ్ లైక్ దాట్. ఓకే. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ మార్కెట్లో, అంటే ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, లూయి ఫిలిప్స్ గానీ, యారో గానీ, ఇప్పుడు వాళ్ళది వర్కౌట్ అవుతుంది సార్. వాళ్ళది స్టాక్ బేస్ వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఓన్లీ హైదరాబాద్ లో ఒక 10-15 ఉన్నాయి వాళ్ళే లూయి ఫిలిప్. సో బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళు కూడా ఒక స్టేజ్కి వచ్చేసరికి 2 కొంటే 1 ఫ్రీ, లేకపోతే 2 కొంటే 2 ఫ్రీ. వై దిస్ కైండ్ ఆఫ్ ఏ థింగ్ అండి? సో దట్ ఈస్ ఆల్ సేల్ అండ్ మార్కెటింగ్. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ స్టాక్ మేనేజ్మెంట్. అంటే స్టాక్ క్లియర్ చేద్దాం, స్టాక్ క్లియర్ అండ్ సేల్ అని పెడతారేమో, బట్ ఇట్స్ ఆల్ మార్కెటింగ్ సార్. ఓకే. సో
ప్రోడక్ట్స్ మూవ్ అవుతాయి, ఎట్ ద సేమ్ టైం న్యూ కస్టమర్స్ యాడ్ అవుతారు. ఇఫ్ దర్ ఇస్ అన్ ఆఫర్, ఇఫ్ దర్ ఇస్ అ సేల్, న్యూ కస్టమర్స్ డెఫినెట్లీ ఐ పర్సనల్ ఇప్పుడు ఎక్కడైనా 1+1 ఏదైనా ఆఫర్ ఉందనుకోండి, ఐ టెల్ అట్లీస్ట్ 5 of my friends, if there is a sale happening, let's go buy there, అట్లా చెప్తాం. సో సేల్ ఈజ్ సంథింగ్, వర్డ్ ఆఫ్ మౌత్ చాలా స్ట్రాంగ్ వెళ్ళిపోద్ది. ఇది ఇట్స్ జస్ట్ ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ సార్. మీ లాజిక్ బాగుంది. అది అంటే న్యూ కస్టమర్స్ యాడ్ అవుతారు. ఇప్పుడు మనం ఒకటి కొనుక్కుంటాం హై వాల్యూది, అప్పుడు ఎవరికి చెప్పం. ఏదైనా ఆఫర్లో కొన్నా, ఏదైనా డిస్కౌంట్లో వచ్చినా డెఫినెట్ గా ఇమీడియట్లీ డిస్ట్రిబ్యూట్ ది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అదొక ఇంట్రెస్ట్, దట్స్ ఆల్. సరదా. బికాస్ మనం మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బెనిఫిట్ అవుతారు ఫ్యామిలీ ఈ ఆఫర్ నుంచి అని డెఫినెట్ గా అనిపిస్తుంది, మనం షేర్ చేసేస్తాం. అది కూడా ఒక సరదా. అందరికి మనకి 2 షర్ట్లు ఎక్స్ట్రా వచ్చాయి, 2 ఫ్రాక్లు ఎక్స్ట్రా వచ్చాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్. లిటిల్ డిస్కౌంట్ విల్ మేక్ ద కస్టమర్ హ్యాపీ సార్. సో హూవర్ వాక్స్ ఇన్ టు మై స్టోర్, డెఫినెట్ గా ఒక డిస్కౌంట్ స్టార్ట్ అవుతుంది డిస్కషన్. ఐల్ డూ ఇట్ అవుట్ ఆఫ్ జస్ట్ టు మేక్ దెమ్ హ్యాపీ. అదే అంతే. అదే మీకు వాళ్ళు అలవాటు పడ్డానికి. అందుకే అది గుడ్. కానీ వన్స్ ఫిట్టింగ్స్ అండ్ క్వాలిటీ చూసాక చాలా ఎక్కువ కస్టమర్స్ రిపీటెడ్ ఉంటారు నాకు. ఇప్పుడు ఈ మనం సినిమాలు కనుక చూస్తే చాలా వరకు ఈ మధ్యన హారర్స్ అని, ఫ్యాంటసీలని, ఇలాంటి ఈ జానర్కి మీకు కాస్ట్యూమ్ ఫైనలైజేషన్ అన్నది విల్ ఇట్ బికమ్ వెరీ డిఫికల్ట్ అండి? డెఫినెట్లీ సార్. ఐ మీన్ ఐ థింక్ మైథాలజీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది టాలీవుడ్లో. ఆ జానర్ కానీ, ఇది లవ్ స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్, జెన్జీ వైబ్. కానీ 1980s బ్యాక్ బేస్డ్ ఆరిజిన్ రెట్రో, అవి కూడా. అండ్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద జానర్. రెట్రో బట్ అగైన్ దర్ ఇస్ ఎ జానర్, రైట్? ఇప్పుడు ప్రెసెంట్ ఫ్యాషన్లో కూడా మనం హారర్ పెడితే జానర్ మారిపోతుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వైడ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద మూవీ, అంటే ఆరిజిన్, టైమ్ లైన్ అండ్ జానరా ఏంటి. సో అవన్నీ అండర్స్టాండింగ్ తీసుకొని యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్. కాబట్టి డెఫినెట్లీ దర్ ఇస్ అ డిఫరెన్స్ అండ్ దట్స్ అ హ్యూజ్ టాస్క్. ఇప్పుడు మీరు చెప్పారు కదా కల్కి కానీ, బాహుబలి కానీ, ఐ డోంట్ నో హౌ మచ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ వెంట్ ఇన్ టు ఇట్. సో ఇట్స్ బీన్ క్రేజీ. అంత ఈజీ కాదు. అంత ఈజీగా. ఓ ఫైన్, ఫైన్ అండి. వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి. అండ్ మీరు చాలా ఎంతూజియాస్టిక్గా మార్కెట్లోకి వచ్చారు కాబట్టి వి విష్ యూ ఎర్లీ గ్రోత్ అండ్ వైడర్ గ్రోత్ ఇన్ ది మార్కెట్. అండ్ సినిమా ఇండస్ట్రీలో కూడా మీరు ఎక్కువ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని. బాలీవుడ్ వైపు వెళ్ళే అవకాశం కనిపించలేదా మీకు? అంటే అక్కడ చదువుకోవడానికి వెళ్ళాము. బై ద ఎండ్ ఐ వాంటెడ్ టు బీ హియర్ హైదరాబాద్. దట్స్ ఇట్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా home is Hyderabad. No. Otherwise, kuda ipudu Hyderabad is not a small place. Yeah, definitely not a place. It is bigger than any other place in the country. Yeah. World attention anta kuda ikkade undi. Ikkade undi. US lo meeru west in the sense abroad kuda meeru spread US lo nenu already stalls avi chaala chesanu sir. We hopefully we might do a franchise there also in next 1.5 years or something. Okay. But yeah. అంటే ఈజ్ ఇట్ టేకింగ్ దట్ లాంగ్ అండి? 1.5 year ఎందుకంటే మనకి అక్కడ ఫండ్ హై నెంబర్స్లో ఉంటుంది. ఆబ్వియస్లీ రిటర్న్స్ కూడా హై వాల్యూ ఉంటాయి, డాలర్స్లో ఉంటుంది. సో నేనేం చేశానంటే ఫస్ట్ మార్కెట్ టెస్టింగ్ చేశాను సార్. డాలస్లో, కాలిఫోర్నియాలో, షికాగోలో కొన్ని ప్లేసెస్లో నేను స్టాల్స్ చేసి అండర్స్టాండింగ్ తీసుకున్నాను, ఎలా ఉంది సేల్, మార్కెట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంది ఏంటి అనేది. సో డెఫినెట్లీ విల్ బీ ఏబుల్ టు క్రాక్ దట్ మోడల్. కానీ నెంబర్స్ ఆర్ లిటిల్ హయ్యర్. సో ఐ నీడ్ సంబడి right there. Franchisee partner ni kuda we cannot just choose somebody who comes in with money, right? We want somebody to be very promising. We want somebody to proactively be a part of it. So ఇక్కడ లోకల్ అంటే మనం మేనేజ్ చేసేయచ్చు, అక్కడ అనేది we need some strength there. సో అందుకని వీఆర్ చూసింగ్ ద ఫ్రాంచైజీ పార్ట్నర్స్. యాక్చువల్లీ మొన్నే కూడా ఒక జూమ్ కాల్ అయింది, ఒక లీడ్ వస్తే మాట్లాడాము. దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ బట్ నాట్ ష్యూర్ హౌ మచ్ దే కెన్ కాంట్రిబ్యూట్ ఇన్ ద వర్క్ అనేది వీఆర్ స్టిల్ ఫిగరింగ్ అవుట్. సో అందుకే అదొక్కటే కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకొని ఈ హైదరాబాద్, విజయవాడ. మీరు ఇక్కడ సక్సెస్ అయితే వాళ్ళే మీ వెంట పడతారు కదా? డెఫినెట్లీ మీకే ఫోన్లు వస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు యూఎస్ ఆర్డర్స్ మనం క్లయింటెల్ ఫుల్ చేస్తాం సార్. అక్కడి నుంచి మనకు కాల్స్ వస్తాయి, వీడియో కాల్ అసిస్టెన్స్ అవుతుంది. చాలా వెడ్డింగ్స్ అక్కడే అవుతున్నాయి కదా. సో పార్సల్స్ రెగ్యులర్ డిహెచ్ఎల్లో పంపిస్తూ ఉంటాం.
గుడ్. మార్కెట్ హ్యాస్ బిన్ గుడ్, బట్ జస్ట్ మన ప్రెసెన్స్ ఒకటి అక్కడ పెడితే థింగ్స్ విల్ చేంజ్ ఇన్ అదే మీ కౌంటర్ పార్ట్ మీలాగా ఉన్న మనిషి కావాలి, ఇంత ఇంట్రెస్ట్ గా వర్క్ చేసి అంత కూడా మేనేజ్మెంట్ ఆఫ్ థింగ్స్ ఎవ్రీథింగ్. గుడ్ 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 అండి. ఆల్ ది వెరీ బెస్ట్ మౌన గారు. మీ పేరు బాగా బ్రహ్మాండంగా ఎలివేట్ అవ్వాలి, మీ సక్సెస్ చాలా ఫాస్ట్గా గ్రో అవ్వాలని మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ అండి. ఇదండి ఆవిడ మౌన గారి ప్రయాణం. అండ్ సినిమాలు చేస్తున్నారు, ఇంకో పక్కన బిజినెస్. రియల్లీ అంటే అలాంటి విమెన్ని చాలా మెచ్చుకోవాలి. అండ్ దే ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ పర్ఫెక్షన్, పెనిట్రేషన్ అండ్ సక్సెస్. ఆవిడ ఎంతమందికో ఒక రోల్ మోడల్గా ఎదగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.